పూజల పేరుతో నమ్మించి లక్షల రూపాయలు కాజేశాడు. ప్రశ్నించినందుకు చేతబడులు చేస్తారంటూ బెదిరించాడు. ఇక ఎట్టకేలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో నిందితుడిని ఇమిగ్రేషన్ అధికారులు పట్టుకున్నారు. పూజల పేరుతో నమ్మించి ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి దగ్గర నుంచి 20 లక్షల రూపాయలు వసూలు చేశాడు. ఆపై చేతబడి చేస్తానంటూ బెదిరింపులకు దిగి అమెరికాకు పరారయ్యాడు పూజారి చామర్తి రామలచ్చారావు. బాధితుడు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు రామలచ్చారావుపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి లుక్అవుట్ సర్క్యులర్ను జారీ చేశారు. అయితే పూజారి చేతివాటం ఇండియాలోనే కాదు, అమెరికాలో కూడా కొనసాగింది. అక్కడ తాను పనిచేస్తున్న ఆలయ యజమానిని సైతం మోసం చేయడంతో సదరు యజమాని కంప్లైంట్ చేశాడు. మొత్తానికి అమెరికాలో నమోదైన కేసుల భయంతో ఇండియాకు రిటర్న్ అయ్యాడు ఈ పూజారి. ఇక శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగగానే ఇమ్మిగ్రేషన్ అధికారులు నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించేశారు. పూజారి బాధితుల లిస్ట్ చాలా పెద్దగానే ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసులు కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. దేవుడు పూజల పేరిట ట్రాప్ చేసే పూజారుల పట్ల ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అమెరికాలో 27 సంవత్సరాల నుంచి ఉన్నాం స్వామి. ఇక్కడ నరసింహస్వామి టెంపుల్ని ఒకటి ఓపెన్ చేశాను. గత 5 సంవత్సరాలు అవుతుంది. దాంట్లో రామశర్మ గారిని ఒక ప్రీస్ట్గా తీసుకొచ్చాను. 2024లో తీసుకొచ్చాను. అప్పటి నుంచి చేస్తూ ఉన్నారు. గత ఈ ఆల్మోస్ట్ 2.5 సంవత్సరం కావస్తుంది. ఫస్ట్ 1.5 year బాగానే ఉన్నారు స్వామి. తర్వాత గత 1 year నుంచి అంటే గుడికి నెగిటివ్గా, గుడి మీద చెడు ఎక్కువ ప్రచారం చేస్తూ గుడి డబ్బులు కూడా అంటే గుడి వచ్చిన డొనేషన్లు కానీ ఇవన్నీ సో వేరే ఇక్కడ ఒక జనార్దన్ జీ అని ఒక వాలంటీర్ ద్వారా సో ఆయన పేరు మీద కొట్టించుకొని చేశాడు. సో దీంట్లో భాగం యాజ్ పర్ రామశాస్త్రి ప్రకారం 60% వచ్చేసి రామశర్మ తీసుకున్నట్టు అండ్ 40% కిషోర్ శర్మ తీసుకున్నట్టు ఆయన చెప్పిన దాని ప్రకారం చెప్తాను స్వామి. సో కిషోర్ శర్మ కూడా ఈరోజే ఈయనతో పాటు ఇండియా వచ్చాడు. దాంతోపాటు వాళ్ళ బావగారు శ్రీనివాస శర్మ గారిని నేను బయటికి పంపించాక నేను బయటికి పంపించలేదు స్వామి. ఆయనే బయటికి పంపించి, ఎందుకంటే ఈయన ఎక్కువ డబ్బులు మేక్ చేసుకోవడానికి ఇట్లా దొంగతనం చేయడానికి కోసం ఆయన వాలంటీర్గా పంపించి సో చేశాడు. చీటింగ్ అండ్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ సెక్షన్స్ కింద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. దీంట్లో 3 నేరస్తులు ఉన్నారు. చామర్తి రామలచ్చారావు అండ్ ఇంకా 2 అండి, ప్రసాద్ అండ్ ఇంకొకరు. దాంట్లో తను ఈ 3 కలిసి కంప్లైంట్ దగ్గర ఒక 20 lakhs రూపీస్ తీసుకొని చీట్ చేసిరని కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. తను యూఎస్ నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు ఇమిగ్రేషన్లో ఇతన్ని డీటైన్ చేయడం జరిగింది. ఎల్ఓసి బేసిస్ మీద ఈయన డీటైన్ చేసి మనకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అదే బేసిస్ మీద మనం ఇతన్ని మన కస్టడీలో తీసుకున్నాం.